మరో 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుత వాతావరణంలో సముచితమైనది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కొనుగోళ్ల మండలి ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిందంటే పూర్వరంగం పూర్తిగా సిద్ధమైనట్టే. డీఏసీ ఆమోదం తెలిపిన 3.5 లక్షల కోట్ల విలువైన మిలిటరీ హార్డ్వేర్ కొనుగోళ్లలో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు క్షిపణులు, చిన్న స్థాయి నిఘా విమానాలు, యాంటీ ట్యాంక్ మైన్ల మరమ్మతులు ఇత్యాది ప్రతిపాదనలున్నాయి. రఫేల్ కోసం ప్రత్యేకించి ఎంత ఖర్చు చేయబోతున్నారు అన్నది ప్రభుత్వం చెప్పకపోవడంతో 3 లక్షల కోట్లని కాదు 3.5 లక్షల కోట్లని మీడియా లెక్కలు కడుతోంది. భారత్, ఫ్రాన్స్ మధ్య బాగా బలపడిన బంధానికి ఈ యుద్ధ విమానాల కొనుగోలు నిర్ణయం నిదర్శనం. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ నేటి నుంచి జరపబోతోన్న 2 రోజుల భారత పర్యటనలో వ్యవహారం ఖరారు కాబోతోన్నదని అంటున్నారు. భారత రక్షణ రంగం కోసం ఇంతటి భారీ కొనుగోళ్లు చేయటం ఇటీవలి కాలంలో జరగలేదు. 18 విమానాలు ఫ్రాన్స్లోనే తయారై నేరుగా భారత్ వచ్చి వాలుతాయని, మిగతా 96 భారత్లోనే తయారవుతాయట. స్వదేశీ తయారీ ఇంతటి భారీగా ఉంది కనుక మీడియా గతాన్ని కూడా ఓ మారు గుర్తు చేస్తోంది. 2016లో మోదీ సర్కార్ 36 విమానాల కోసం ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవటం, అందులో తొలి విడతగా 5 రఫేల్ విమానాలు 6 ఏళ్ల క్రితం అమృత్సర్లో వాలిన సందర్భంలో దేశ రక్షణను మించిన ఘనమైన కర్తవ్యం వేరొకటి లేదని ప్రధాని సంస్కృతంలో ట్వీట్ చేయటం సహా అనేక పరిణామాలను మీడియా నెమరు వేసుకుంటోంది. 1990లోనే అత్యుత్తమమైన మీడియం మల్టీరోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా సాగిన అన్వేషణ నుంచి 126 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం కాంట్రాక్ట్ కుదరటం, మోదీ ప్రభుత్వం దానిని రద్దు చేసి 36 విమానాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడటం వరకు అనేకం గుర్తుకు వస్తున్నాయి. మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కింద కుదరబోయే కొత్త ఒప్పందాన్ని గతానికి కొనసాగింపుగానే అనేక మంది రక్షణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పటి ఒప్పందాన్ని మధ్యలో తుంచి ఇంతకాలానికి మళ్లీ అటే మళ్లడం కంటే దానినే యథాతథంగా కొనసాగించి చిన్న చిన్న అతుకులతో చర్యలకు ముందుకు తీసుకుపోయి ఉంటే ఇప్పటికంటే ఎక్కువ విమానాలే ప్రస్తుతం మన దగ్గర సిద్ధంగా ఉండేవని వారి అభిప్రాయం. 126 విమానాలలో 18 ఎగిరి వచ్చిన స్థితిలో మిగతా 108 పూర్తి లైసెన్స్తో దేశీ తయారీ కనుక సాంకేతికతల బదలాయింపు, పరిశ్రమలకు ఉపాధికి ఊతం ఈ పాటికే దక్కేవని వారి వాదన. ఎన్డీఏ ప్రభుత్వం పాత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తది కుదుర్చుకున్నప్పుడు ఒక్కోదానికి 526 కోట్లకు బదులు 1670 కోట్లు చెల్లించారని, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్థానంలోకి దివాలా తీసిన అనిల్ అంబానీని తెచ్చారని కాంగ్రెస్ నానాయాగి చేసిన విషయం తెలిసిందే. అత్యాధునిక అస్త్రశస్త్రాలు పొట్టను నింపుకొని యుద్ధానికి సిద్ధంగా వాలపోతోన్న విమానాలనే కొనుగోలు చేశాం కనుక ధర పెరిగిందని బీజేపీ ఆ ఆరోపణలను కొట్టివేసింది. భారీ అవినీతి జరిగిందంటూ చౌకీదార్ చోర్హే అన్న నినాదాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాస్త్రంగానూ వాడింది. రాజీవ్ గాంధీని రాజకీయ పోఫోర్స్ కుంభకోణం దెబ్బతీసినట్టుగా మోదీ తిరగరాసిన ఆ ఒప్పందాన్ని ప్రయోగించి ఆయన ప్రతిష్ఠ దిగజార్చవచ్చని రాహుల్ అనుకుని ఉంటారు. రఫేల్ సామర్థ్యాన్ని, సమర్థతను ఎవరూ అనుమానించక్కర్లేదు, దాని కొనుగోలును ప్రశ్నించక్కర్లేదు. ఇటీవలి ఆపరేషన్ సింధూర్లో అది నిర్వహించిన పాత్ర, దానిని అప్రతిష్ఠ పాల్చేసేందుకు పాకిస్తాన్, చైనాలు చేసిన కుట్రలు తెలిసినవే. పొరుగు దేశాలన్నీ పక్కలో బల్లెంలాగా తయారైన ఈ కీలక తరుణంలో ఇప్పటికే మన అమ్ముల పొదలో చేరిన రఫేల్ విమానాలకు తోడుగా మరిన్ని సిద్ధం కాబోతున్నాయన్న వార్త ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది.